మాట చెప్తున్నాను, ఏర్పాట్లో ఉన్నోళ్ళే ఈరోజు కలుస్తారు అనుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు దేవుని ప్లాన్లో ఉన్నారో, ఎవరు దేవుని ప్రణాళికలో ఉన్నారో. ఎందుకంటే ఈ సందేశం నాకు ఇస్తున్నాడు దేవుడు. దీన్ని పొందుకునే దాన్ని కూడా యోగ్యుల్నే రప్పిస్తాడు దేవుడు. ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చినా, ఇక్కడ కూర్చున్నా, ఏర్పాట్లో ఉన్నోళ్ళకే ఈ మాటలు దక్కుతాయని నాకు తెలుసు. ఈరోజు క్లియర్గా మీకు అందించాడు దేవుడు. ఏ భారం ఉంది నాయన నీ గుండెల్లో? పనికిరానివాడు అని నేను అనుకున్న వాళ్ళ ఎదుట నేను వాడుకుంటాను. నువ్వు వాళ్ళకి పనికి రాకపోయినా, నువ్వు పనికి రాకపోయినా, నువ్వు నాకు పనికి వస్తావు. మోషే రా. దయచేసి వినండి, కీలకమైన విషయం చెప్పబోతున్నాను, తర్వాత ఇక ముగిస్తాను. మళ్ళీ ముందు చెప్తున్నా. అప్పుడు అన్నాడు, అయ్యో ప్రభువా, నేనున్నాను, నన్ను పంపు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? తన స్థితిని తను గుర్తించిన వాడిని చూస్తాడు. అలాగే దేవుడేంటో కూడా గుర్తించిన వాడిని చూస్తాడు. అలాగే దైవ చిత్తమును నెరవేర్చడానికి ఎవనిలో మంట ఉందో వాణ్ణి ఆయనే వెతుక్కుంటా వస్తాడు. ఎవని గుండెల్లో ఆ తపన ఉందో, ఎవని గుండెల్లో ఆ రోషం ఉందో, ఎవని గుండెల్లో అందును కూర్చున్న ఆరాటం ఉందో ఆయనకి తెలుసు. ఆయనకు తెలుసు. అలాంటి సరుకు ఎక్కడుందో వెతుక్కుంటా వస్తాడు ఆయనే. ఎందుకంటే నీలో ఉన్న భారం, నీలో ఉన్న మంట దేవుణ్ణి ఆకర్షిస్తుంది. దేవునికి తెలుసు ఆ సంగతి. ఇప్పుడు సేవ చేయాలి అంటే మీరు బాగా బైబిల్ చదవండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి, బైబిల్ ట్రైనింగ్ పొందండి. మీరు బైబిల్ని ఇలా చేయండి, అలా చేయండి, మీరు ఇలా నిలబడండి, ఇలా బోధించండి, ఇలా ప్రవర్తించండి, ఇలా పవిత్రతను కాపాడుకోండి, ఇలా క్యారెక్టర్ని కాపాడుకోండి, ఇలా సాక్ష్యాన్ని కాపాడుకోండి, ఇలా చెయ్యండి, అలా చెయ్యండి అని నిజంగా మంట కలిగిన వాడికి, నిజంగా దేవుడు హృదయంలో భారం పెట్టినోనికి అసలు ఇదంతా అవసరంలా. ఎందుకంటే వాని హృదయంలో ఉన్నటువంటి తీవ్రతను బట్టి, మంటను బట్టి ఇదంతా అవసరం లేదంటే, నేను అంటున్నాను ఏం అవసరం లేదంటే మొత్తుకోవాల్సిన అవసరంలా. వాని హృదయంలో ఉన్నటువంటి ఆ ఆరాటం, ఆ మంట వాని ప్రశాంతంగా ఉండనీయదు. గుండెల్లోనేమో ఆరాటం ఉంది, ఆ మంట ఉంది, కానీ తన అయోగ్యతను బట్టి తను సాహసం చేయలేకపోతాడు. తన అనర్హతను గుర్తించిన వాడు గనుక దేవుని కొరకు ఫలించాలన్న ఆరాటం, మంట ఉన్న ఆ అనర్హతను బట్టి బ్రేక్ అవుతాడు. ప్రవక్తలందరూ అలాంటి వాళ్ళే, ఆ విధంగానే స్పందించారు దేవునితో. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మోషేని పిలిచినప్పుడు మోషే ఏమన్నాడు? మోషే ఏమన్నాడు? అయ్యో దేవా, నీవు పంపదలిచిన వానినే పంపుము, నేను నోటి మాంద్యము గలవాడను, నువ్వేదో పెద్ద పని అప్పచెప్తున్నావు నాకు, నేనందుకు తగిన వాణ్ణి కాను అన్నాడు. మరి తగినవాడు కాడు అని మోషే అంటే, మరి తగినవాడు కాడు అన్నోడి దగ్గరికి పని కట్టుకొని ఆయన ఎందుకు వచ్చాడు? అంత పెద్ద ఇశ్రాయేలు జన సమూహం, 6 లక్షల కాలు బలంలో ఒకడు తగలలేదా? నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్దాం. ఆహా, అమ్మో, చాలా చురుగ్గా ఉన్నారు మీరు. ఏమండి, 6 లక్షల కాలు బలమే ఉంటే అంతమంది జనంలో ఒక్కడ తగలలేదండి. అందరిని వదిలిపెట్టి అసలు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీల్లో ఒక్కడిని కూడా టచ్ చేయకుండా ఎక్కడో మిథ్యానులో తన మామ ఇత్రో మందను మేపుకుంటా అరణ్యంలో ఉన్న మోషే దగ్గరికి రావటం ఏంది? అంటే మోషేకి ఆ సరుకు ఉందో లేదో, మోషే హృదయంలో ఆ ప్రజలను విమోచించాలన్న మంట ఉందో లేదో దేవుడు గుర్తుపట్టలేనోడా? మాట అయితే అంటున్నాడు కానీ మంట ఉంది లోపల. అర్థమైందా? తీవ్రత ఉంది లోపల, ఆరాటం ఉంది లోపల, తపనుంది లోపల. ఎంత ఉందంటే
6 లక్షల కాల్బలంలో అంత పెద్ద సమూహంలో ఇలాంటోడు ఒక్కడు కూడా కనపడలా దేవుడికి. నేను చెప్పలా, సాక్షాత్తు దేవుడే చెప్పాడు ఆ మాట. సంఖ్యాకాండం 12లో జస్ట్ రిఫరెన్స్ రాసుకొని ఇంటికి పోయి చూసుకో. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన మనుష్యుడు, మిక్కిలి సాత్వికుడు. ఇల్లంతటిలో, ఇల్లంటే ఇశ్రాయేలు జనాంగం అంతటిలో మోషే నమ్మకమైన మనుషుడు, మిక్కిలి సాత్వికుడు. బా, ఎందుకు నమ్మకమైన మనుషుడు? ఏమంతసేపు నమ్మకత్వం చూశాడు అంటే, ఆ ప్రజలను విమోచించడం కోసం, వినండి, దైవ చిత్తం నెరవేర్చడం కోసం, దేవుని కోసం ఫలించడం కోసం రాజయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. రాజయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నాడండి, వదిలేసుకున్నాడు. మరో సందర్భంలో ఆ ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు వీళ్ళందరినీ హతం చేసి నీ నుంచి గొప్ప జనాంగాన్ని రప్పిస్తాను అంటే, నా పితరులకు నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు. నా వంశం గొప్పది కావాలని కాదు, నా పితరులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే నీకు అవమానం. నువ్వే ప్రమాణం చేశావు నా పితరులతో, ఇప్పుడేం చంపేస్తానంటున్నావు, నీ పరువే పోతుంది అని దేవుని గురించి ఆలోచించిన వ్యక్తి మోషే. ఏమైనా అర్థమవుతుందా బ్రదర్ నేను చెప్పేది? ఏమైనా అర్థమవుతుందా బ్రదర్ నేను చెప్పేది? మూడు, ఇత్రో దగ్గర 40 ఏళ్ళు ఉన్నాడు. కానీ 40 ఏళ్ళు ఉండి 40 ఏళ్లలో తన కోసం ఏమీ సంపాదించుకోలేదు. పాపం ఇత్రో దగ్గర నుంచి ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు మోషే చారెడు గోధుమలు కూడా పట్టుకొని పోలేదు, చేతి కర్ర తీసుకొని వెళ్ళాడు. సామాన్యమైన విషయం అది. చేతి కర్ర తీసుకొని వెళ్ళాడండి. మోషే భుజాన ఏ గోధుమల మూట కూడా లేదు, చేతి కర్ర. ఎంత మంటుంటే అంత త్యాగం చేస్తాడండి. 40 ఏళ్ళుండి ఏం సంపాదించుకోలా. 40 ఏళ్ళప్పుడు కూడా తన మామ మందనే కాస్తున్నాడు, కానీ తనకంటూ సొంత మంద లేదు. మరి ఇది మంట కలిగిన వ్యక్తి లక్షణం కాదా? అంటే తన గుండెల్లో ఎంత తీవ్రత ఉందంటే, నా ప్రజలు అక్కడ బంధకాల్లో బందీలు అయిపోయి మూలుగుతుంటే, నేను ఇక్కడ ఇల్లు కట్టి ఆస్తులు సంపాదించుకొని ఇక్కడ కులికేదా? నా ప్రజలు అక్కడ బానిస బతుకుతున్నారు కనుక నా దేవుడు జోక్యం చేసుకొని నా ప్రజల్ని విడిపించిన నాడు నా ప్రజలు సంతోషంగా ఉండి అప్పుడే నేను కూడా సంతోషంగా ఉంటా. అప్పటిదాకా నేను కూడా అదే బానిసత్వం చేస్తా ఇక్కడ అని తనకంటూ ఏమీ పొందకుండా అలాంటి బ్రతికాడు. మంట లేదా? ఇర్మియాకి మంట లేదా? యెషయాకి మంట లేదా? గుండెల్లో ఉంది. కానీ తగిన వాడిని కాను మోషే అన్నాడు. ఆరాటం ఉంది, కానీ ఇప్పుడు నేను ఆ శక్తి కలిగి లేను, బలహీనుడు అయ్యానయ్యా. ఇర్మియా అన్నాడు, నేను బలహీనుని బాలుణ్ణి ప్రభు. యెషయా అన్నాడు, అయ్యో నేను అపవిత్రుణ్ణయ్యా, అపవిత్రమైన పెదవులు గల్లి ఉన్నాయా, నీకెట్లా పనికి వస్తానయ్యా నేను. బాలుడు అన్నదే కదా నీ సమస్య, అది నేను చూసుకుంటా. అపవిత్రమైన పెదవులు అనేదే కదా నీ సమస్య, నేను పరిశుద్ధపరుస్తా. నోటి మాంద్యమేగా నీ సమస్య, నీకు తోడు నీ అన్నయ్యన అహరోనుని ఇస్తా, అతడు నీకు నోటి వలె ఉంటాడు, నీవు అతనికి దేవుడుగా ఉంటావు. ఇవేగా నువ్వు చెప్పినాయి, ఓకే నేను చూసుకుంటాను అవి. రా, ఎందుకయ్యా నాకు అర్హత లేదు, యోగ్యత లేదంటే, ఇవన్నీ లేవనేది ఒకటి గుర్తుపట్టావు, అది సంతోషం. రెండవది, నేను నీలో ఒకటి గుర్తుపట్టాను. ఏం గుర్తుపట్టావు ప్రభువా? నా చిత్తమును నెరవేర్చడం కోసం, నా బిడ్డల కోసం నీ గుండెల్లో ఉన్న ఆరాటం, ఆ తపన, ఆ మంట నాకు తెలుసు నా కుమారుడా, నాకు తెలుసు నా కుమారి. అందుకే నీ దగ్గరికి వచ్చాను నేను. ఈరోజు నిన్ను నన్ను ఆయన తన పని కొరకు నియమించడానికి ఆరాటపడుతున్నాడు, దర్శిస్తున్నాడు. కొంతమందిని నియమించాడంటే అది మనలో చూశాడు, మనల్ని ఎరుగున్నాడు. అందుకే
నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, మహిమపరచడానికి ఇష్టపడుతున్నాడు, వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యలారా, ఎంతమందికి అర్థమైంది నాయన? ఇర్మీయాకి తనలో తాను బాలుడు కనపడ్డాడు, కానీ దేవునికి ప్రవక్త. ఎప్పుడు? పిండ దశలో ఉన్నప్పుడే ప్రవక్తట. యెషయాకి తనలో ఒక అపవిత్రుడు కనపడ్డాడు, కానీ దేవునికి 66 అధ్యాయాలు మినీ బైబిల్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మినీ బైబిల్ అని దేనంటారో తెలుసా? యెషయా గ్రంథమును అంటారు. యేసుక్రీస్తును కూర్చున్నటువంటి పుట్టుక దగ్గర నుంచి శిలువ, మరణ, పునరుద్ధాన, 1000 ఏళ్ల నీతి పరిపాలన మొత్తం ప్రవచించినటువంటి ప్రవక్త ఎవరంటే యెషయా. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 7లో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టు. యెషయా గ్రంథం 9:6, ఏలయనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, అతని భుజం మీద రాజ్యభారం ఉండును. ఓకేనా? యెషయా గ్రంథం 42, ఇదిగో నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను. నలిగిన రెల్లుని విరవడో, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు, వత్తిని ఆర్పడు. ఆయన ఏం చేస్తాడు? వీధులలో తన కంఠ స్వరం వినబడనీయడు. బంధింపబడిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును, ఇదిగో నేను ఏర్పరచుకున్నవాడు. క్రీస్తు యొక్క పరిచర్యను కూర్చున్న ప్రవచనం. యెషయా గ్రంథం 53, స్వరూపమైనను సొగసైనను అతని యందు లేదు, మనుషులు చూడందలని వానిగా ఆయన చేయబడ్డాడు. ఇదిగో మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెనో, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడినో, లేత ఎండిన భూమిలో లేత మొక్క వలె అతడు లేచాడో. ఏమండి? ఆయనని గురించి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, మన దోష శిక్ష ఆయన భరించాడో అని క్లియర్గా యేసు శిలువ గురించి, అలాగే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని గురించి మొత్తం చెప్పాడు. ఇన్ని విలువైన విషయాలండి. ఇవన్నీ యెషయా నోట పలికించాడు. నేను అపవిత్రుడు అన్నోడిని వాడుకొని 66 అధ్యాయాల గ్రంథము మినీ బైబిలే రాయించి పెట్టాడు ఆయన. మినీ బైబిల్. ప్రైజ్ ది లార్డ్. బాప్తిజం ఇచ్చే యోహాను గురించిన ప్రవచనం ఆయనే చెప్పాడు. ఇక మీరు గమనించండి, మోషేలో ఒక హీనుడైన మనుషుడు, కానీ ఇశ్రాయేలు జనాంగం బంధ విముక్తులైతేనే వాళ్ళలోంచి క్రీస్తు వచ్చేది. ఇప్పుడు వాళ్ళలోంచి క్రీస్తు రక్షకుడు రావాలంటే ముందు ఆ జనాంగం బంధ విముక్తులు కావాలి, వాగ్దత్త దేశంలో ప్రవేశించాలి, అక్కడ వాళ్ళు నిలబడాలి, అక్కడి నుంచే రక్షకుడు రావాలి. వాళ్ళు ఎక్కడైతే కనాను ప్రదేశంలో చేరబోతున్నారో అక్కడే ఆయన బలిదానం జరగాలి, సిలువ బలిదానం. ఓ బోల్డ్ అంత ప్లాన్. ఇదంతా జరగాలంటే ఆ సరుకు బయటికి రావాలి ముందు ఐగుప్తు నుంచి. బయటికి రావాలంటే తెచ్చేవాడెవరు? మోషే. ఇంత పెద్ద ప్రణాళిక నెరవేర్చడానికి ఒక అద్భుతమైన సాధనంగా మోషే వాడబడతాడు. ఇది దేవుని బృహత్తర ప్రణాళిక. కానీ ఈ సంగతి మోషేకి తెలుసా? ఆయన అంటాడు, నేను పనికిరానయ్యా, ప్రభువా యెహోవా నీవు పంపదలిచిన వాన్నే పంపంటాడు. కోప్పడ్డాడు దేవుడు. ఎన్నిసార్లు అడుగుతా, ఎన్నిసార్లు చెప్పాలి నేను? నాడు అని గద్దిస్తే పోయాడు. అంటే తెలుసు, లోపల హృదయంలో మంట ఉందని తెలుసు. ఎందుకంటే ఆయన దర్శించాడంటే అంతంత మాత్రం వాడు దర్శించాడుగా. ఎవని గుండెల్లో ఆ మంట ఉంది, భారం వస్తుంది. వచ్చినప్పుడు ఇక నిన్ను ఆపటం ఎవరి వల్ల కాదు. ఎప్పుడైతే నీ హృదయంలో అది ఉంటుందో, ఆ మంట, ఆ భారం అనేది ఉంటుందో, ఆటోమేటిక్గా సాక్ష్యం ఎలా కాపాడుకోవాలో నువ్వే బ్యాలెన్స్ అయిపోతావు. అర్థమైందా? ఉపదేశం ఎలా చేయాలో, ఎలా చేస్తే ప్రజలకు అర్థమైద్దో, ఎలా మాట్లాడకూడదో, ఎలా మాట్లాడాలో నీలో ఉన్న తపనను బట్టి నువ్వే బ్యాలెన్స్ అయిపోతావు. ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, పవిత్ర జీవితం, మోకాళ్ళ అనుభవం, సువార్త పరిచర్య మొదలైనవని నీకు ఎవ్వడు చెప్పాల్సిన అవసరం, ఆటోమేటిక్గా పరిగెత్తుతూ ఉంటావు ఈ తపనతోనే. నేను మనుషుల్లో వెతికేది కూడా అది. ఆ తపన ఎవరికి ఉందో వాళ్ళని వెతుక్కుంటూ ఉంటాను నేను. ఆ తపన లేనివాడికి నేను సోచి చెప్పిన వాడికి ఎక్కదుగా.
నేను చెప్పేదంతా సోదైద్ది వాడికి. ఇంకా ఆపురాశానం వెళ్తాం నాయన నిద్ర వస్తుంటే అన్నట్టు ఉంటుంది. ఆ లోపల హృదయంలో మంట ఉంది చూడు, ఆ తీవ్రత ఉన్నోడికి బల్బు వెలిగిద్దా ఈ లక్షణాలు మనయ్యే అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మనం మోకాళ్ళ మీదకి వద్దాం. మన హృదయాన్ని మనం పరిశీలించుకుందాం. ఒక విషయంలో మనం పాస్ అయ్యాం, మంచి మనస్సాక్షి న్యాయ ప్రవర్తన విషయంలో. మరి మన హృదయంలో భారం ఏంటి? మన హృదయంలో ఉన్న మంట ఇది. దేనికోసం ఉంది మన భారం? డబ్బు సంపాదన కోసం ఉందా? పేరు ప్రఖ్యాతుల కోసం ఉందా? కోరికలు తీర్చుకునే దాని విషయంలో ఉందా? సమస్యల పరిష్కారం మీద ఉందా? లేకపోతే దేవుని పని మీద ఉందా? దైవ చిత్తం మీద ఉందా? నేను ఒక మాట చెప్తున్నాను, ఏర్పాట్లో ఉన్నోళ్ళే ఈరోజు కలుస్తారు అనుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు దేవుని ప్లాన్లో ఉన్నారో, ఎవరు దేవుని ప్రణాళికలో ఉన్నారో. ఎందుకంటే ఈ సందేశం నాకు ఇస్తున్నాడు దేవుడు. దీన్ని పొందుకునే దాన్ని కూడా యోగ్యుల్ని రప్పిస్తాడు దేవుడు. ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చినా, ఇక్కడ కూర్చున్నా, ఏర్పాట్లో ఉన్నోళ్ళకే ఈ మాటలు దక్కుతాయని నాకు తెలుసు. ఈరోజు క్లియర్గా మీకు అందించాడు దేవుడు. ఏ భారం ఉంది నాయన నీ గుండెల్లో? ఏ ఆరాటం ఉంది? నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? నిన్ను గురించి నీకున్న అభిప్రాయం ఏంటి? ఇర్మియా గురించి తనకున్న అభిప్రాయం చిన్నోడు బాలుడు అని. యెషయాకి తనకున్న అభిప్రాయం అపవిత్రుడని. మోషే తన విషయంలో తనకున్న అభిప్రాయం బలహీనుణ్ణి అని. పౌలుకు తన విషయంలో తనకున్న అభిప్రాయం ఏంటో తెలుసా? రోగగ్రస్తుణ్ణి, బలహీనుండని. ప్రభు అన్నాడు, నువ్వెప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడు. ఎందుకంటే నువ్వు బలహీనుడు అయినప్పుడు నా శక్తి నీ మీద పరిపూర్ణమైతే, నా బలంతో నిండుతావు, అప్పుడు వెలుగుతావు ఒక వెలుగు. కాబట్టి బలహీనుడు అనుకోవద్దు. ఇప్పుడు చెప్పండి, దేవుని ముందు మన స్థితి ఏంటో మనం గుర్తుపట్టాలి, పరిశీలించుకోవాలి, వివేచించుకోవాలి. ఆయన ముందుకు రావాలి. దేవా, నా స్థితిలో, నా హృదయంలో ఆరాటం ఉంది. నీ చిత్తం నెరవేర్చాలి, నీ సంకల్పం నెరవేర్చాలి, నీ కొరకు ఫలించాలన్న ఆరాటం. నేను చెప్తున్నా, ఆ ఆరాటం నీ దగ్గర ఉంటే, అమ్మా సెల్ ఫోన్ చూడొద్దు అని నేను చెప్పాల్సిన అవసరంలా. నువ్వు చూడవు. ఈ చూసే సరుకు అంతే, భారం లేని సరుకు, బాధ్యత లేని సరుకు. అమ్మా నువ్వు ఆ వంకర మాటలు మాట్లాడవాకమ్మా, నోరు కాసుకోమ్మా అని నేను చెప్పాల్సిన అవసరంలా. ఆ మంట ఉన్న వాళ్ళకి, ఆ భారం ఉన్న వాళ్ళకి. నేను నోరు జారితే సమాజంలో నా దేవునికి అవమానం. కాబట్టి నా నాలుగు, నా నోటిని కంట్రోల్లో చేసుకుంటానని అన్న చెప్పాల్సిన అవసరంలా. ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతావు. తమ్ముడా, నువ్వు అట్లా విచ్చలవిడిగా ఉండకూడదు నాన్న నేను చెప్పాల్సిన అవసరంలా. అమ్మో, నేను అడుగులు జారితే సాక్ష్యం ఎఫెక్ట్ అయింది. సాక్ష్యం ఎఫెక్ట్ అయితే నేను నా దేవుని కోసం ఫలించలేను. ఆత్మలు నశించిపోతున్నారు, జీవితాలు పాడైపోతున్నాయి. నన్ను ఎప్పుడు పిలుస్తాడో తెలియదు నా దేవుడు. ఆయన నన్ను పిలవక మునుపు కొంతమంది నేను రక్షించి నా ప్రభు దగ్గరికి చేరాలి. కొంతైనా నా దేవుని చిత్తం చేసి నేను నా దేవుడి దగ్గరికి చేరాలి. లేకపోతే నా సృష్టికర్త చిత్తం నెరవేర్చకపోతే, నా సృష్టికర్త ఉద్దేశాన్ని నెరవేర్చకపోతే నేను ఎందుకు పుట్టినట్టు, ఇంతకాలం ఎందుకు బతికినట్టు? నా కోసమా? నన్ను నిర్మించింది నా కోసమా, ఆయన కోసమా? ఆయన కోసమైనప్పుడు మరి నా ద్వారా ఆయన పని ఏం జరిగింది? ఏం జరగనప్పుడు నా బ్రతుకు వృధా అయినట్టే కదా. అట్లాంటి బ్రతుకు బతకూడదు. నా జీవితం పట్ల దేవుని చిత్తం నెరవేర్చే చావాలి. అప్పుడే పిలుపు అందుకోవాలి. హృదయంలో ఒక భారం, హృదయంలో మంట, అది కలిగిన వారిని నా దేవుడు వెతుక్కుంటున్నాడు. తమ్ముడా, ఒక్కసారి అది వెళ్ళినాను, మోకాళ్ళ మీద లెగుస్తావా లేకపోతే పైకి లేచి నిలబడతావో నీ కంఫర్ట్ చూసుకో. మోకాళ్ళ మీద ఉండగలిగితే ఉండు, లేకపోతే పైకి లేచి నిలబడతానంటే నిలబడు, ఇష్టం.
ప్రవర్తన కాచుకో అని భారమున్న వ్యక్తికి చెప్పాల్సిన అవసరంలా. వాక్యాన్ని ధ్యానించు అని భారమున్న వ్యక్తికి చెప్పాల్సిన అవసరంలా. అదే పనిలో ఉంటారు. చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎవరికంటే భారం లేని వాళ్ళకి. భారం లేని వాళ్ళకి చెప్పినా ఎక్కదో. ఈ రాత్రి ఆయన పాదాల చెంత ఉన్న నీ పరిస్థితి ఏంటో ఒకసారి పరిశీలించు. ఓకే, నీ గుండెల్లో భారం ఉంది, కానీ నేను అన్ఫిట్ అని నువ్వు అనుకుంటున్నావా? ఓకే, నీ అయోగ్యతను నువ్వు గుర్తుపట్టావా? నేను తగను ప్రభువా, తగను అని నువ్వు అనుకుంటున్నావా? తగవో లేదో ఆయన చెప్పని, ఆయన చెప్తాడు. ఏం ప్రార్థన చేస్తావో చెయ్యి, విన్నదాన్ని బట్టి. ఏం ప్రార్థన చేస్తావో చెయ్యి. మంచి మనస్సాక్షి కలిగిన దానివి నువ్వు. న్యాయంగా ఆలోచించే వ్యక్తివి నువ్వు తమ్ముడా. మంచి మనస్సాక్షి కలిగిన వాడివి నువ్వు. న్యాయమైన ఆలోచన ఉంది నీకు. మరి నీ సృష్టికర్త విషయంలో నీ న్యాయం ఏంటి? నశించిపోతున్న ఆత్మల విషయంలో నీ న్యాయం ఏంటి? నీ బాధ్యతల విషయంలో నీ భారం ఏంటి? నిన్ను నువ్వు గుర్తుపట్టావు. ఓకే, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు మరి ఆయన పనికి. దేవుడు రమ్మంటున్నాడు ఆయన సేవకి. పనికిరానివాడు అని నేను అనుకున్న వాళ్ళ ఎదుట నేను వాడుకుంటాను. నువ్వు వాళ్ళకి పనికి రాకపోయినా, నీకు నువ్వు పనికి రాకపోయినా, నువ్వు నాకు పనికి వస్తావు. మోషే రా. ఇర్మియా, నేను బాలుణ్ణి చిన్నోడిని అన్నావుగా, ఎవ్వడు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నిన్ను చేస్తాదా? నేను చిన్నవాడిని అన్నావుగా, నీ బెదురు మనుషులకు ఉండేటట్టు చేస్తా. పడగొట్టుటకు, కట్టుటకు, నాటుటకు, పెళ్ళగించుటకు నిన్ను వాడుకుంటా. దర్శనం కలిగిన బిడ్డలారా, భారం కలిగిన బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. మీ స్థితిని, మీ బలహీనతను దేవుని ముందు ఒప్పుకోండి. ఆయన రక్తాన్ని ఆశ్రయించండి, కడిగేసుకోండి. అడగండి, దేవా నా గుండెల్లో ఉంది, ఆరాటం ఉంది, మంట ఉంది, దాన్ని ఉధృతం చేయమని అడగండి. బిడ్డ, లోకం పిచ్చిపోకడపోతుంది. నువ్వు కూడా అందులో కలిసిపోతావా? నువ్వు కూడానా? లోకం పిచ్చిపోకడపోతుంది, అందులో నువ్వు కూడా కలిసిపోతావా? సీమోన్తో ఏమన్నాడు తెలుసా? సీమోను, నువ్వు కూడా నిద్రిస్తున్నావా? నువ్వు చురుకైనడు అనుకున్నానే, ప్రత్యక్షత గలవాడు అనుకున్నానే. ఒక గడియైనా మెలుకుని ఉండలేవా సీమోను? నువ్వు కూడానా? మహేష్ అడుగుతున్నాడు, నువ్వు కూడా? తమ్ముడా, నా తండ్రి నిన్ను ప్రత్యేకంగా దర్శించాడు. తమ్ముడా, నా తండ్రి నిన్ను ప్రత్యేకంగా దర్శించాడు. నీ దగ్గరకు వచ్చాడు ఆయన. నువ్వు కూడా లోకం వైపు చూసి లోకాశల్లో పడిపోతే ఎలా తమ్ముడా? ఎలా చెల్లి? నిన్ను ప్రత్యేకించుకున్నాడు కదా. అందరిలాగే నువ్వా? అందరిలాగే నేనా? కాదు కాదు కాదు. రండి, దేవుని పాదాలు పట్టుకుందాం. రండయ్యా. తండ్రి, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీకేం తలంపులు రావట్లేదా? ప్రార్థన చేయడానికి ఏం రావట్లేదా? నాతో మాట్లాడాడు నాయనా. ఏరా, అందరూ డబ్బులు, అందరూ సంపాదన, అందరూ పేరు ప్రఖ్యాతులు, అందరూ అప్పుల నుంచి విడుదల, అందరూ లోక సంబంధమైనవి వెతుకుతూ తిరుగుతున్నారు. నువ్వు కూడా దాన్నే వెతుకుతావా? కాదు నాయన, నువ్వు నా చిత్తం నెరవేర్చాలి. నువ్వు నా పని చేయాలిరా. నా ఏర్పాటు ఉంది నాయన. నిన్ను చూశాను, నీ హృదయంలో ఆ మంట ఉందిరా, బాధ ఉందిరా. దాన్ని చల్లార్చుకోవాకు నాన్న, చల్లార్చుకోవాకునా. రా, నా చేతుల్లోకి రా. నా పిలుపుకు లోబడు.
నిన్ను మనుషుల్ని బట్టి జాలరిగా చేస్తాను. చాలా జీవితాలు వెలిగించబడాలి నీ ద్వారా. చాలా మంది కొరకు వాడబడాలి నువ్వు. నాకేం తెలుసండి ఇంత పని చేస్తాడని? నాకేం తెలుసు ఇంత ప్రణాళిక నా ఎడల ఆయన కలిగి ఉన్నాడని? నాకు తెలియదు. నా ప్రార్థన ఒక్కటే, అప్పులు తీర్చు, వ్యాపారాన్ని అభివృద్ధి చేయి, డబ్బులి, సేవకులకు సాయం చేస్తా. ఈ నా డైలాగులు ప్రార్థనలో. నాకు అలా చేయి, నాకు ఇలా చేయి, నన్ను ఇలా దీవించు, నన్ను అలా దీవించు, మంచిగా సంపాదన ఇవ్వు. ఇట్లాంటి ప్రార్థనలో నిజంగా ఆయన నేను చేసిన ప్రార్థన విని అట్లనే చేస్తుంటే నా బ్రతికి ఎలా ఉండేదో. కానీ నా ప్రార్థన ఆ విషయంలో వెళ్ళా. ఇంతకంటే ఉత్తమమైనది నీకు కేటాయించాను అన్నాడు. ఈరోజు నా జన్మ ధన్యం చేశాడు నా తండ్రి. నా జన్మ ధన్యం చేశాడు. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి. నీవు రోగివై ఉన్నావా? ఆయనే స్వస్థపరచుకుంటాడు. నీ హృదయంలో ఈ అంశాన్ని కూర్చున్న భారం నీకుంటే దేవుని కృతజ్ఞతలు చెప్పు నాన్న. దేవుడు దర్శించకపోతే నువ్వు ఇక్కడికి రావు. ఆయన నీ యొద్దకు రాకపోతే నువ్వు రావు. వచ్చావు, ఇక నిలబడవు. కడిగేసుకో. ఆ పరిశుద్ధి రక్తంలో నీ పాపాలన్నీ కడిగేసుకో. నువ్వు నూతన పరచబడు. నూతన జన్మ అనుభవంలోనికి రా. బాప్తిస్మం పొంది నీ దోషములన్నీ కడిగేసుకొని పరిశుద్ధపరచబడు. రక్షింపలేని వాటిని ఆశ్రయించి ఫలితం లేదు విసర్జించు. రక్షకుడైన యేసు వైపు మళ్ళుకో. బోలెడంత పనుంది దేవునికి నీతో. బోలెడంత కార్యాలు ఉన్నాయి నీ జీవితంలో. బోలెడంత పనుంది నీ ద్వారా. బోలెడంత పనుంది. అలాగే రక్షణానుభవంలోనికి వచ్చిన వాళ్ళు కూడా సిద్ధపడండి. తుచ్చమైన అభిలాషల వైపు ఎంతకాలం తిరుగుతారు? భారం లేని భక్తి, మంట లేని భక్తి ఎంతకాలం చేస్తారు? అల్పమైన వాటిని ఎంతకాలం ప్రేమిద్దాం? మారు మనసు పొందుదాం, దిద్దుకుందాం, జీవితాన్ని సరి చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపేడు దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి మమ్మల్ని దర్శించి మా మీద ఉన్న నీ ఏర్పాటు ప్రణాళిక ప్రత్యేకంగా మాతో పంచుకున్నాం. నీ యోగ్యుని కాదు అన్న వాళ్ళందరినీ తీసుకొచ్చిన వాడుకున్నా. జ్ఞానులు అనుకున్నవారు అతిశయించి అలజడి రేపితే దీనులకు కృప చూపావు దేవా. దీనులుగా నీ ముందున్నారు. నానా బాధల్లో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు. నానా రకాలుగా విడుదల కొరకు వెతికి 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 తిరిగి తిరిగి తిప్పలు పడి విసిగి వేసారి ఉన్నారు. వీరిలో కొంతమందికి విడుదల అవసరం, స్వస్థత అవసరం, ఆదరణ అవసరం. కొంతమందికి నీ కార్యాలు అవసరం. కొంతమందిని నువ్వు దర్శించడం అవసరం తండ్రి, దర్శించు. కొంతమందిని నువ్వు స్పర్శించడం అవసరం, స్పర్శించు. వీరిలో కొంతమంది
మంట కలిగి ఉన్నారు హృదయంలో నీ చిత్తము కొరకు. వారిని దర్శించి వారితో మాట్లాడి వారిని నీ పని కొరకు మోషేని సిద్ధపరిచినట్టు, ఇరిమియాని సిద్ధపరిచినట్టు, అయినా ఇరిమియాని పసిబిడ్డగా ఉన్నప్పుడు అభిషేకించాను అన్నావే, మరి ఈ చిన్నవాళ్ల మీద వీళ్ళు కూడా నీ దృష్టిలో చిన్న బిడ్డలేగా ప్రభు, నేను చిన్న బిడ్డని, వీరందరూ చిన్న బిడ్డలే. మరి వారి మీదకి నీ అభిషేకం, వారి మీదకి నీ శక్తి, నా మీదకి నీ శక్తి ప్రభువా. కృపనీ నాయన, కృపనీ నాయన, నీ బిడ్డల మీదకి నీ శక్తిని దిగిరా నీ ప్రభు. కాస్త కూస్తో రగిలిన హృదయంలోని మంటని ఇంకా రగిలించు, హృదయ భారాన్ని పెంచు. నీకు వందనాలు, 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 స్తోత్రం. కొంతమందికి రావాలి, అడుగులు వేయాలి ముందుగానే ఆరాటం ఉంది పాపం. సంఖ్యలలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, వేదన పడుతున్నారు. దేవా ఏమీ చేయలేకపోతున్నాను దేవా అని దుఃఖపడుతున్నారు. అయ్యా నీ బిడ్డను దర్శించి రాత్రి నిద్ర మానుకున్నారు, తిన్నారో లేదో కూడా తెలియదు, కానీ నా దేవుడు నాతో మాట్లాడతాడని నీ పాదాల దగ్గరికి వచ్చా. వారిని దర్శించు, వారిని దర్శించు, వారితో మాట్లాడు, వారికి కనబడు, వారిని తాకు, వారి దేహంలో ఉన్న రోగములు తొలగించు, వారి శరీర క్రియల మీద వారికి జయమదాయిచ్చాయి. ఇక్కడున్న వాళ్ళలో ఇంతవరకు సమాజంలో చీకొట్టబడిన వాళ్ళు, కుటుంబం చేత తిరస్కారం పొందిన వాళ్ళు, తమను తామే నిందించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళని దర్శించు. నీ విలువ వారికేం తెలుసు నాయన? నేను నిర్మించిన వాడిని నేను, నాకు తెలుసు నీ గొప్పతనం. నేను నిన్ను నిలబెడతాను. ఈరోజు ఒక బలహీనుడుగా, ఒక వ్యసనపరుడుగా, ఒక బలహీనురాలుగా ఉన్న నిన్నే నా పాత్రగా చేసి ఒక వెలుగు వెలిగిస్తా. ఏ నోళ్ళు నిన్ను దూషించినాయో, ఏ నోళ్ళు నిన్ను నిందించినాయో, ఏ నోళ్ళు నిన్ను అవమానకరంగా మాట్లాడినాయో, వారి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదా, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదా. వారే నిన్ను ప్రశంసించేటట్టు, వారే నిన్ను మెచ్చుకునేటట్టు, వారే నీకు 2 చేతులెత్తి నమస్కారం చేసేటట్టు నేనే నిన్ను సిద్ధపరుస్తా. బలహీనుడు అయితే ఇంతవరకు నువ్వు బలహీనుడివే, త్రాగుబోతు అయితే ఈ రోజు వరకే నువ్వు త్రాగుబోతువే. ఇది మొదలుకొని నువ్వు నూతన జన్మలోనికి వస్తున్న వ్యక్తివే, నువ్వు విడుదల పొందుతున్న వ్యక్తివే, విడుదల పొందుతున్న వ్యక్తివే. నువ్వు బలహీనురాలు అయితే ఈ రోజు వరకే, ఇదిగో ఈ క్షణం నుంచి నేను నిన్ను దురాత్మ పీడన నుంచి నీకు విడుదల, దయ్యపు కార్యాల్లోంచి నీకు ఇస్తున్నారు. కానీ దేవుని పని చేయడానికి, దేవుని కోసం బతకడానికి ఎక్కువ మంది ఆరాటపడట్లేదు. కానీ నా దేవుడు కృపణిస్తే మీరందరూ కూడా అలాంటి పాత్రలుగా వాడబడాలనేది నా ఆశ. అర్థమైందా? నా కోరిక. దేవుని కృపను బట్టి కొంతమందిని అలా దేవుడు తీర్చిదిద్దాడు, వాళ్ళు దేవుని పని చేస్తూ ఉన్నారు. మీలో కొంతమంది పరిచారకులుగా దేవుని పని చేస్తున్నారు. ఇంకొక మెట్టు ఎక్కాలి, ఇంకా ముందుకెళ్ళాలి. దానికోసం ప్రార్థన చేయండి. ఒకవేళ నిన్ను ఎస్తేర్ లాగా ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంచి వాడుకోవాలనుకుంటే అదే చూపిస్తాడు దేవుణ్ణి. లేదు నీ ద్వారా ప్రకటింపజేసి ఆత్మను రక్షించాలని అనుకుంటే అదే నీకు బయలుపరుస్తాడు దేవుడు. నెహెమ్యాలాగా నిన్ను రాజు దగ్గర నుంచి పడిపోయిన ప్రాకారాలని కట్టడానికి నెహెమ్యాను వాడుకున్నట్టు నిన్ను ఆ విధంగా ఒకవేళ దేవుడు డిసైడ్ చేస్తే అదే నీతో మాట్లాడతాడు. కానీ నీ గుండెల్లో ఆరాటం అయితే వ్యక్తం చేయాలి. నాకైతే ఆశ ఉంది దేవా నీ కొరకు బ్రతకాలని. ఆ పాయింట్ గురించి నీ కన్నీళ్ళు ఉండాలి, నీ విజ్ఞాపన ఉండాలి. నాకు ఒక పక్క అప్పుల సమస్యలు, ఇబ్బందులు పక్క వేధిస్తున్నా, మరో పక్క నా ఏడుపది నీకోసం బ్రతకలేకపోతున్నాను. చర్చిలోకి వచ్చి కూర్చుంటే నువ్వు స్ట్రైట్గా నాతోనే మాట్లాడుతున్నావు, సాహసం చేయలేకపోతున్నాను. నేను ఎట్లా చేస్తాను దేవా, నేను ఇంత బంధకాల్లో ఉన్నాను అని అట్లా గోడకు అనుకొని సందేశం వస్తున్నంతసేపు ఏడుస్తానే ఉండేవాడిని. ఎందుకంటే స్ట్రైట్గా నాతోనే మాట్లాడుతున్నట్టుండేది ఆయన. మరి బంధకాల్లో ఉన్నాను, మరి నా పరిస్థితులు కంఫర్ట్గా లేవు, ఏం చేయాలి? ఉంది ఆరాటం. దేవుని కోసం బతకాలి, దైవ చిత్తం చేయాలని తపన ఉంది, కానీ వెసులుబాట్లేదు. చాలాసార్లు దేవుని ముందు ఏకాంతంగా కూర్చొని నేర్చుకున్నాను.
హృదయంలో మంటుంది, కానీ పరిస్థితులు అనుకూలంగా. కానీ దేవుడు ఆ హృదయంలో ఉన్న ఆరాటాన్ని చూశాడు, ప్రోత్సహించాడు, ఆయన కృపనిచ్చాడు. ఈరోజు ఒక తృప్తి ఉంది నాకు. మీకు ఎంతమందికి తృప్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు తృప్తి ఉంది. ఆయన కృప. నన్ను దేవుడు నా తల్లి గర్భంలో ఉంచి నన్ను పుట్టించినందుకు కొంతమందికైనా నా బ్రతుకు ఉపయోగపడింది. కొన్ని జీవితాలు వెలగటానికైనా నా బ్రతుకు ఉపయోగపడింది. కొన్ని కన్నీళ్లు తుడవడానికైనా నా జీవితం ఉపయోగపడింది. కొంతమందిని ఆదరించడానికైనా నా బ్రతుకు ఉపయోగపడింది అని ఒక తృప్తి నాకు. మరి నీ సంగతి ఏంటి? నేను అంటున్నాను, అదే చెబుతున్నాను. నీ హృదయంలో ఆ ప్రార్థన ఉండాలి. నువ్వు చదువుతున్నావా? బాగా చదువుతున్నావా? ఆ చదువును కూడా దేవుని ముందు పెట్టి నువ్వు కన్నీరు కావచ్చు. చదివాను, జాబ్ కోసం ప్రేయర్ చేస్తున్నా, ఓకే జాబ్ వస్తుంది, సంపాదిస్తాను, కానీ నేను అటు నుంచి అటు ఎటు వెళ్ళిపోతాను కదయ్యా. కానీ అది కాదు కదా. అందుకోసమేనా నువ్వు నా కోసం ప్రాణం పెట్టింది? అందుకేనా నువ్వు నన్ను ప్రత్యేకంగా దర్శించింది? అది కాదు కదా. నీకోసం నేను ఫలించాలి కదా. మరి ఎట్లా చేస్తావు? నాకు జాబ్ ఇచ్చి అందులో నన్ను వినియోగించి నీ సేవకు వాడుకుంటావా? ఆర్థికంగా తోడ్పాటు అందించడానికి? లేకపోతే నన్ను డైరెక్ట్గా సేవకు తీసుకుంటావా? లేకపోతే నన్ను ఆయా స్థానాల్లో ఉంచి నీ ప్రజల కొరకు వాడుకుంటావా? నన్ను ఎస్తేర్లాగా వాడుకుంటావా? నెహెమ్యాలాగా వాడుకుంటావా? యోసేపులాగా వాడుకుంటావా? దానియేల్లాగా వాడుకుంటావా? ఈ నలుగురు జాబ్ హోల్డర్స్. లేకపోతే వల ధోనిలో చేపలు అన్ని వదిలేసి రా పేతురు అన్నట్టు పేతురు పిలిచినట్టు నన్ను పేతురు లాగా వాడుకుంటావా? పౌల్లాగా వాడుకుంటావా? ఎలా నన్ను వాడుకుంటావో ఒక్కటే నా ఆశ దేవా, నీ కొరకు వాడుకోకుండా నన్ను తీసుకోవద్దు. నీ కొరకు వాడుకొని నన్ను తీసుకో. నీ కొరకు వాడబడకుండా నేను రావద్దు అక్కడికి. కొంతైనా నీ కొరకు వాడబడాలి, అది ఏ విధంగానైనా కానీ అనేది నువ్వు దేవుని ముందు పెట్టు. మళ్ళీ చెప్తున్నాను చివరిగా, నిజంగా దేవుడు ఉంచిన మంట నీ గుండెల్లో ఉంటే తప్పుడు నడత దిద్దుకో అని నేను నీకు చెప్పాల్సిన అవసరంలా, నీకు నువ్వే పరిశీలించుకుంటావు. నువ్వు వేస్తున్న రాంగ్ స్టెప్స్ నువ్వే బ్యాలెన్స్ చేసుకుంటావు. ఎందుకంటే నీ గుండెల్లో ఉన్న మంట నిన్ను కట్టడి చేసింది. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఏది కట్టాలో, ఏది కట్టకూడదో అన్నీ బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే హృదయంలో భారం, మంట కంట్రోల్ చేసింది. ఓకేనా? చూస్తా. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఇంకా ఎవరికైనా రక్షణానుభవం కొరకైనా ఆరాటం ఉంటే వెళ్ళిపోండి, త్వరగా వెనక్కి వెళ్తాను. మీ అందరి కొరకు ప్రార్థన చేసి ముగిస్తాను ఇక నేను. ఓకేనా? మీరు కూడా కాసేపు వ్యక్తిగతంగా కాసేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని పనిలో పనిగా కూటాల కోసం కూడా చేసి ముగించుకోండి. నూనె ఏదన్నా తెచ్చుకుంటే మీరు బలహీనతలతో ఉండి ఆ నూనెను పైకెత్తండి. అలాగే క్రొత్తగా వచ్చిన వారికి బుక్స్ ఇచ్చాను కదా, ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి చదవండి. ఒకప్పుడు నేను యేసుప్రభుని వ్యతిరేకించిన వాడిని ఇప్పుడు ఎందుకు నమ్ముకున్నానో అందులో రాస్తుంది. ఓకేనా? రైట్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా, నీకు స్తోత్రములు. ఈ రాత్రి నీ బిడ్డలను ఉద్దేశించి చాలా స్పష్టంగా విస్తారంగా నువ్వు మాట్లాడావు. ఒక్కడి కోసం అంత జర్నీ చేసావు. సముద్రం ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళావు. మధ్యాహ్నం ఎర్రని ఎండవేళ వెళ్ళి బావి దగ్గర కూర్చున్నావు సమరయ స్త్రీ కోసం. సింగిల్ పర్సన్సే అయినా నువ్వు స్పెషల్ ప్రయారిటీ ఇచ్చావు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు కాదు. ఒకటేమో దయ్యాలు పట్టి సమాజం చేత వెలివేయబడినాడు, ఒక ఆమెమో వేరే సాక్ష్యం కలిగింది. కానీ వాళ్ళను దర్శించిన తర్వాత వాళ్ళ చరిత్ర పూర్తిగా మారిపోయింది. ఈ రాత్రి తిండి పక్కన పెట్టి, నిద్ర పక్కన పెట్టి నీ పాదాల దగ్గరికి వచ్చారే నీ బిడ్డలు. నీ బిడ్డల్ని దాటిపోతావా అయ్యా? వాళ్ళని దర్శించవు,
వాళ్ళని ముట్టవు, వాళ్ళతో మాట్లాడవు, వాళ్ళని స్వస్థపరచు, వాళ్ళ కన్నీరు తొడవు, వాళ్ళ ముఖాలు చూడవు. నీ పాదాల దగ్గరికి వచ్చి పడ్డారు గయ్యా, కన్నీరు మునీరు అవుతున్నారు కదయ్యా. ఏ నిరీక్షణ లేదు, నీవే నిరీక్షణ. ఎవని యందు విశ్వాసం లేదు, నీ యందే విశ్వాసం. ప్రభా, నీ బిడ్డలు నిద్ర మానుకొని వాళ్ళ తీవ్రతని చెప్తున్నారు చూడయ్యా. నీ బిడ్డల్ని దాటిపోవద్దయ్యా ప్లీజ్. వాళ్ళని దర్శించు, వాళ్ళని ముట్టు, బాగు చేయి, కన్నీరుతుడు. ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం వారి జీవితంలో వచ్చేటట్టు చేయి. రేపు ఆన్లైట్ కల్లా కార్యాలు జరగాలి యేసు నామములో. ఆన్లైట్ కల్లా నీ కృపా కార్యములు జరగాలి. ఈ రోజు విన్న సాక్ష్యాలకు మించిన సాక్ష్యాలు ఇంకా రావాలి యేసు నామములో. వారు ఎదుర్కొంటున్న వేదన, దుఃఖము, కన్నీరు కొట్టివేయబడాలి. ఏ వాగ్దానం ఇచ్చావు, ఇదిగో నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని, ఆ వాగ్దానం ఇక యేసు నామములో నెరవేరునుగాక. వారి రోగాలు స్వస్థపరచు, వారి మీదున్న అప్పుల బంధకాలు నా మీదున్నాయి కొట్టేశావుగా. ఒకే ఒక్క రోజు అద్భుతం చేసి అప్పుల భారమంతా కొట్టేశావు కదా, అడిగేవాళ్ళు లేకుండా చేసావు కదా. నీ బిడ్డల విషయంలో కూడా అలా చేయమాయన. చదువుకుంటున్న బిడ్డలని మరి ప్రయోజకులుగా చేసి వాళ్ళకి ఫ్యూచర్ ఇచ్చి, నా ప్రభువా వాళ్ళని కూడా నీ కొరకు వాడుకో. ఎవరిని ఏ విధంగా వాడుకోవాలనుకున్నావు వాళ్ళతో మాట్లాడు, వారిని దర్శించు, వారి హృదయంలో భారం పెట్టు, వాడుకో. బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తూ, రోగుల్ని ముఖ్యంగా నీ చేతికి అప్పగిస్తున్న స్వస్థత దయచేయి. విశ్వాసంతో వారు తెచ్చుకున్న నూనె నీ రక్తముగా మార్చి రోగులైన వారికి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. బిడ్డల కన్నీళ్లు చూడవు. గొప్ప విడుదల, గొప్ప విడుదల, గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, ఆరోగ్యము, ఆయుష్ దయచేయి. ఇప్పుడు నీ కోసం బతకాలని ఆరాట పడుతున్నారయ్యా, స్వస్థపరిచే అవకాశమే. నీ కోసం బతకాలని తపన పడుతున్నారు, నీ పని చేయాలని ఆరాట పడుతున్నారు. వారికి బంధకాలు తొలగించే అవకాశమే. వారి బిడ్డల్ని దీవించు, వారిని ప్రయోజకులుగా చేయి, వారి ఫ్యూచర్ ఆశీర్వాదకరంగా చేయి. బిడ్డలందరినీ మీ దయగల చేతికి అప్పగిస్తూ దయచూపమని యేసు నామములో ప్రార్థించి నీ నామంలో బిడ్డల్ని దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డలు తెచ్చుకున్న నూనె రక్తంగా మార్చి రోగులకి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. తిరుగు ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయి. ఏ ఒక్కరు కూడా కీడులో పడకూడదా. రేపు పగటి వేళ జరిగే ఆరాధన, ఈ పగటి వేళ జరిగేటువంటి ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించు. మరి 19, 20, 21, 22 తారీఖుల్లో జరిగే మహాకూటాలు 18 నైట్ నుంచి నా ప్రభు బిడ్డలందరూ చేరతారు కనుక బిడ్డల ప్రయాణాల్లో తోడై ఉండి ఎక్కడ ఎవరు ఏ కీడులో పడకుండా కాపాడు. ఎంతో ఆశతో ఆరాటంతో వస్తాను నీ పాదాలు చెందుతాయి. ప్రతి ఆత్మ బలపడే సందేశాలు అక్కడి నుంచి నువ్వు అందించు నాయన. నీ దాసుడు బలహీనుడు వట్టివాడు, నీ వాక్కుని ఇవ్వకపోతే ఎవరికి ప్రయోజనం ఉండదు. నీ దాసులో నువ్వు ఉండి నీ వాక్కు పంపి నీ బిడ్డల్ని దర్శించు. ఆ ప్రాంగణమంతా నీ వశంలోకి తీసుకో, మార్గాలు నీ వశంలోకి తీసుకో అయ్యా. ఎవరెవరికి దుష్టుడు అడ్డుకట్టలేశాడో అవన్నీ కూడా తొలగించి అందరూ పరుగు పరుగున వచ్చి నీ పాదాల చెంత 4 దినములు గడుపుకునే అవకాశము దాయిచ్చి, సంఘముగా ఉన్న మాకైతే 5 దినాలు నీ సన్నిధిలో గడిపే ఛాన్స్ ఇవ్వు. కనికరించి మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించమా. ఆహారం దగ్గర నుంచి, పానీయం దగ్గర నుంచి, అక్కడ ఏర్పాట్లన్నీ ప్రతిదీ కూడా నీవు నాయన కృపనిచ్చి అన్ని క్రమంగా జరిగించు. ఏ ఒక్కరికి కూడా ఎలాంటి కీడు, అపశృతి, ఇబ్బంది జరగకుండా కాపాడు. సంతోషంతో రావాలి, సంతోషంతో నాయన నీ పాదాల చెంత ఆనందించి బలపడి సురక్షితంగా మళ్ళీ తిరిగి గృహాలు చేరాలి. నువ్వే బాధ్యత ప్రభా, నీదే భారం ప్రభా. కేవలం నీవు ఉన్నావు, నిన్ను నమ్మి అడుగేస్తే నిశ్చయంగా నువ్వు తోడై ఉండి రక్షిస్తావనే విశ్వాసంతో సాహసం చేస్తున్నాను. ఈ అడుగును ఆశీర్వదించు. శక్తి ఉండగానే నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలని తలపడ్డాం. మాకు బలమునివ్వు, జ్ఞానమివ్వు, వివేకమివ్వు, చురుకివ్వు, శౌర్యమివ్వు, పరాక్రమమివ్వు. మా మీద కుట్రలు చేసే దురాత్మ దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. వాటి శక్తులు నిర్వీర్యమైపోవును గాక, వాటి కుతంత్రాలన్నీ నాశనమగును గాక. నీ పరిశుద్ధాత్మ కార్యములు బహు బలముగా విరివిగా యేసు నామములో జరుగును గాక. మార్గాలు ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు లేకుండా అన్ని కూడా తొలగించి
నీవే ముందుగా వెళ్ళుచు మెట్టగందున తోవలను సరళం చేసి మమ్మల్ని నడిపించమని మా బిడ్డలందరినీ మీ దయగా చేతికి అప్పగిస్తాం. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికిని సదాతోడి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. అత్యాసక్తితో సమకూడిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.